వస్తుంది. నా పేరు స్వప్న, డిప్యూటీ సూపరింటెండెంట్ ఫైనాన్స్, సిఆర్ఎం ఎంజీబీఎస్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ మనకు చెప్పారు. కమ్యూనికేషన్ గురించి, మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, మనకు సమాచారం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఎలా, అండ్ లీడర్షిప్ గురించి కావచ్చు, సోల్, మన మైండ్ కంట్రోల్ ఎలాగా, RRR గురించి. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎవ్రీ సెషన్ మినిమం 7 days నుంచి 10 days ఉండే సెషన్స్ని మన అక్కలు మనకి చాలా దగ్గరగా మొత్తంగా కుదించి ఒక 2 daysలోనే వాళ్ళకు సాధ్యమైనంత వరకు మనకు చెప్పారు. సో వాటన్నిటిని కూడా మనం శ్రద్ధగా విన్నామని అనుకుంటున్నాను. ఏది కూడా మనకు తొందరగా అయితే రాదు, చాలా వరకు నిద్రపోయాము, మనకు సాధ్యమైనంత వరకు అయితే నేర్చుకున్నామని అనుకుంటున్నాను. సో ఒక 10 days ఉండాల్సిన ప్రతి సెషన్ని 2 daysలో కుదించి చెప్పినప్పటికీ ఏదో ఒక పాయింట్ అనేది మనకు ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో మన అందరిలో పాజిటివ్ నెగిటివ్ థాట్స్ ఉన్నట్లే నా దగ్గర కూడా కొన్ని పాయింట్స్ నెగిటివ్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చాక నాకు మెయిన్గా 2 ట్రిగ్గర్ పాయింట్స్ ఒకటి ఉన్నాయి, అవి చేంజ్ చేసుకోవాలి ఇమ్మీడియట్గా అని అనుకుంటున్నది. నా కిడ్స్లో బాబు పెద్దవాడు, పాప చిన్నది. పాప చాలా ఫాస్ట్, బాబు కొంచెం డల్. ఎప్పుడు నేను బాబుని ఎంకరేజ్ చేయాలనే అనుకుంటాను, బట్ అన్ఇంటెన్షనల్గా వాడిని నేను నెగిటివ్గా అనేస్తూ ఉంటాను. నీ రైటింగ్ బాగుంది, బట్ చెల్లెలది ఇంకా బాగుంది, నువ్వు ఇంప్రూవ్ చేసుకో, చెల్లెలు ఇంకా బాగా చదువుతుంది, నేను కంపారిజన్ చేయొద్దు అనుకుంటూనే అన్ఇంటెన్షనల్గా చేస్తూ ఉంటాను. సో ఇక్కడికి వచ్చాక మేడం వాళ్ళు చెప్పిన తర్వాత నాకు బాగా ట్రిగ్గర్ అయింది, ఎట్టి పరిస్థితుల్లో వాడిని నేను నెగిటివ్ చేయకూడదు. దిస్ ఈజ్ 1 point నేను ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు మాకు ఆర్టీసీలో ఎంప్లాయీస్ చాలామంది రిటైర్డ్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ ఇంకొక 4-5 yearsలో రిటైర్డ్ అవుతే మిగిలిపోయేది మేము మాత్రమే మోస్ట్లీ. అండ్ తర్వాత కొత్త పిల్లలు వస్తున్నారు, కానీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అని చాలా ఇప్పుడున్న జనరేషన్ ఎందుకో మాకు తెలియదు, ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో మేడం వాళ్ళు చెప్పిన లీడర్షిప్ స్కిల్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి మాకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వస్తున్నారు. మేము చెప్తున్నాం, బట్ వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ మాకు నోట్ చేసుకున్నాం. ఓకే, మేము ఈ రకంగా చెప్తే మేబీ వాళ్ళు ట్యూన్ అవుతారేమో, వాళ్ళని చేంజ్ చేసుకోవచ్చేమో. సో వాళ్ళకి మీకు రాదు, మీరు తప్పు చేస్తున్నారు అని వాళ్ళని నెగిటివ్గా చెప్పే బదులు మీరు బాగా చేశారు, నెక్స్ట్ ఇంకా చేయండి, ఇలా వస్తుందని పాజిటివ్గా ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే పాయింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ చేంజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు వచ్చిన వర్డ్, మీరు కఠినమైన పరిస్థితులను కూడా మీ శాంత స్వభావంతో దాటి వేసే సరళ స్వభావులు. సో ఎగ్జాక్ట్లీ మీరు అన్నదానికి